హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసమైంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థి డి రమేష్ ఎన్నికయ్యారు. డి రమేష్ కు 23 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లు వచ్చాయి. ఇటీవల 13 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో హిందూపురం రాజకీయం మారిపోయింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కావాల్సిన సంఖ్య 21 మాత్రమే. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి ఓట్లతో కలిపి టీడీపీకి ఓట్లు పడ్డాయి. హిందూపురం మున్సిపాలిటీలో ఎన్నికైన 38 మంది సభ్యులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంది. మున్సిపల్ చైర్మన్ గెలుపు సాధించాలంటే 21 మంది అవసరం. టీడీపీ, బీజేపీ కూటమికి 8 మంది సభ్యులు ఉండగా వైసీపీ నుంచి 13 మంది వచ్చి చేరారు. వారితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం బలం 23కు చేరింది. దీంతో చైర్మన్ గా పార్టీ ఎంపిక చేసిన సీనియర్ కౌన్సిలర్ రమేష్ కుమార్ సునాయాసంగా గెలుపొందారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పోలింగ్ తీరును ఎమ్మెల్యే బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షించారు. నేనే అందుకంటాను, ఏంటి వీటికి అంతా తెలుసా అనుకుంటారు కొంతమంది. నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం. దాన్ని ఇంకా ఎలా మనల్ని పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే పుణ్య దంపతుల అమ్మగారు, నాన్నగారు ఆశిస్తులు, ఆ కళామ తల్లి ఆశిస్తులు, ప్రేక్షక దేవుల ప్రోత్సాహం. ఆమోదించడం జరిగింది. ఇందులో డి రమేష్ గారు. మరోవైపు వైసీపీ ఓటమి తప్పదని తెలిసిన ఆ పార్టీ అభ్యర్థిగా 3వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి మహేష్ ను ఎంపిక చేసింది. టీడీపీలో చేరిన కౌన్సిలర్లను వెనుకకు తీసుకురావడానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషా అక్కడే మకం వేసి తీవ్రంగా ప్రయత్నించారు. విఫలం కావడంతో పార్టీని ఫిరాయించిన వారిపై వేటు వేసేందుకు విప్ జారీ చేశారు. విప్ పత్రాలను తీసుకోవడానికి ఆదివారం అధికారులు అందుబాటులో లేరని వైసీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. చివరకు అధికారులు విప్ పత్రాలను తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. విప్ ను ధిక్కరించింది. టీడీపీకి ఓటు వేసే కౌన్సిలర్లపై అనర్హత ఓటు వేసేలా కోర్టుకు వెళతామని పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషా తెలిపారు. రైట్, తీవ్ర ఉత్కంఠ రేపిన హిందూపురం మున్సిపల్ చైర్మన్ అధికారాన్ని రమేష్ చేజెక్కించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు. హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యూహాలు ఫలించాయి. హిందూపురం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కొద్దిసేపటి క్రితం కైవసం చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 6వ కౌన్సిలర్ గా ఉన్న రమేష్ కుమార్ మున్సిపల్ చైర్మన్ గా ఎంపిక చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఆర్టీఓ ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు. ప్రధానంగా చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత హిందూపురాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఇటు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో పాటు జాయినింగ్స్ కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పటి వరకు వైసీపీకి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా హిందూపురంలోని తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలోని పాగా వేయాలి అనే నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ తో పాటు మున్సిపల్ చైర్మన్ తో పాటు మిగతా 12 మంది మొత్తం 13 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ప్రధానంగా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన బలాబలాలు చూసినట్టయితే మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ఇందులో గత ఎన్నికల్లో 30 వార్డులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కైవసం చేసుకుంటే ఇందులో 6 వార్డులు తెలుగుదేశం పార్టీ, 1 భారతీయ జనతా పార్టీ, మరొకటి ఎంఐఎం కైవసం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలోనే మున్సిపల్ చైర్మన్ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఇటీవల ఎన్నికల తర్వాత పూర్తిగా రాజకీయ పరిణామాలు మారటం, దాంతోపాటు కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, దాంతోపాటు హిందూపురంను మరింతగా రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా మార్చే దిశగా కూడా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ అడుగులు వేసిన తరుణంలోని ఇటు వైసీపీకి సంబంధించిన చాలామంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో మొత్తం చైర్మన్తో సహా మొత్తం 13 మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ పదవికి ఎన్నిక చేయాలి అనే దానిపై కూడా ఇటు టీడీపీకి సంబంధించిన వినతుల నేపథ్యంలోనే ఆర్డీఓ అధికారి నిర్ణయం తీసుకోవడంతోనే ఇందుకు సంబంధించిన చైర్మన్ పదవి ఎన్నికలకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు ఉన్న 6 కౌన్సిలర్లతో పాటు మరోపక్క వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన 13 మంది కౌన్సిలర్తో మొత్తం బలం 13కు చేరింది. మరోపక్క కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపడంతోనే బలం 21కు చేరిన నేపథ్యంలోని ఎంఐఎం కూడా ఇటు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపడంతో మొత్తం 21 మంది కౌన్సిలర్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు వచ్చిన నేపథ్యంలోని చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే ఖచ్చితంగా 21 మ్యాజిక్ ఫిగర్ ఉంటే సరిపోతుంది. దీంతో పూర్తి స్థాయిలో మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఉంది. దాంతోపాటు ఎక్సఫిషియో సభ్యులుగా ఎంపీతో పాటు మరోపక్క ఎమ్మెల్యే హిందూపురం ఎమ్మెల్యే ఉండగా బాలకృష్ణ ఉన్నారు. మొత్తం 23 మంది చైర్మన్ అభ్యర్థిగా ఉన్న రమేష్ కుమార్కు మద్దతు తెలుపడంతో హిందూపురం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్గా కొద్దిసేపటి క్రితం రమేష్ కుమార్ను ఎంపిక చేసినట్లు ఆర్డీఓ ప్రకటించడంతో ఒక్కసారిగా హిందూపురంలోని పూర్తి స్థాయిలోని హర్షధ్వానాలు కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున పండగ వాతావరణం ప్రస్తుతం హిందూపురంలో కనబడుతుంది. ఎందుకంటే హిందూపురం మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో కైవసం చేసే దిశగా కూడా ముందు నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోకస్ పెట్టారు. అందుకు తగినట్లుగా పూర్తి స్థాయిలోనే ఆయన ఎత్తుగడలు వేసిన పరిస్థితి కనబడుతుంది. వ్యూహాలు కూడా రచించారు. ఎందుకంటే మనమేదో ఇతర పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కావచ్చు, నేతలు కావచ్చు బలవంతంగా జాయిన్ చేసుకోకుండా పూర్తి స్థాయిలో హిందూపురం అభివృద్ధి తామేం చేశాము, ఇప్పటి వరకు ఏం చేయబోతున్నాం అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలోనే ప్రజలకు వివరిద్దాము. ఆ తర్వాత భారీ ఎత్తున ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా తమ పార్టీలో జాయిన్ అవుతారు అనే కొత్త వ్యూహాలకు తెరదీశారు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవ, దాంతోపాటు హిందూపురం అభివృద్ధి మీద పూర్తి మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలోనే మరోపక్క రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలోనే చాలా మంది కౌన్సిలర్లు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం 13 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ప్రస్తుతం ఎన్నిక జరిగిన నేపథ్యంలోని ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 19 మంది, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకళ్ళు, ఎంఐఎం నుంచి ఒకళ్ళు హాజరవుతే ఇటు వైసీపీ పక్షాన ఉన్న 17 మంది కౌన్సిలర్లోని 14 మంది హాజరవడం జరిగింది. మిగతా 3 డుమ్మా కొట్టడంతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న లక్ష్మీ మహేష్కు 14 ఓట్లే పడ్డాయి. ఇటు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా ఉన్న రమేష్ కుమార్కు మొత్తం 23 ఓట్లు పడడంతో ఏకపక్షంగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో హర్షం వ్యక్తం చేశారు బాలకృష్ణ. ప్రధానంగా ఇప్పుడున్న విజయంతో మరింతగా హిందూపురం అభివృద్ధిపై ఫోకస్ పెడతాను, దాంతోపాటు ఇటీవల తనకు ఈ పద్మభూషణ్ అవార్డుకు సంబంధించి కూడా బాలకృష్ణ తొలిసారిగా స్పందించడం జరిగింది. తనకు ఈ అవార్డు రావడం చాలా ఆనందం వ్యక్తం చేసింది. మరింతగా ప్రజా జీవితంలోని ప్రజాసేవతో పాటు కళారంగంలో కూడా మరింత సేవలు అందిస్తామనేది కూడా బాలకృష్ణ ప్రకటించే పరిస్థితి కనబడుతుంది. అంటే తీవ్ర స్థాయిలో ఉత్కంఠ హిందూపురం మున్సిపాలిటీ మీద నెలకొంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విజయంగా హిందూపురం మున్సిపాలిటీ స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే హిందూపురంలోని 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సమన్వయంతో హిందూపురం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర మున్సిపల్ చైర్మన్తో పాటు మరోపక్క వైస్ చైర్మన్కి సంబంధించిన ఎంపిక మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తిరుపతి, నూజివీడు, నందిగామ, గుంటూరు లాంటి ప్రాంతంలో అన్ని ప్రాంతంలో కూడా మున్సిపల్ వైస్ చైర్మన్కి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఎంపిక సంబంధించి చాలా ఎత్తున ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని
తొలి విజయంగా కూటమి పార్టీ కూటమి ప్రభుత్వానికి హిందూపురం రావటం ఒక్కసారిగా కూటమి పార్టీలో హర్షధ్వానాలు కనబడుతున్నాయి. ఒక పండగ వాతావరణం మాత్రం హిందూపురంలో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే హిందూపురాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా కూడా ఇప్పటికే పలుమారు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ ఫోకస్ పెడతాం. దాంతోపాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలోని మరోపక్క కూటమి ప్రభుత్వం చొరవతోనే మరింత నిధులు కూడా హిందూపురంకు వచ్చిన నేపథ్యంలోని చాలా మంది ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న తరుణంలోని తాజాగా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని ఎంపిక చేయడం పూర్తి స్థాయిలోని హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ చూస్తుంటే మొత్తం 23 మంది ఓట్లతోని ఏకపక్షంగా హిందూపురం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్గా రమేష్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఎంపికయ్యారు. For the updates.